ట్రయాంగిల్ ఏబీసీ. సో వీ హ్యావ్ టేక్ ద ట్రయాంగిల్. ఇంకేం చెప్పారు, డి ఈజ్ ప్యారల్ టు బీసీ. సో బీసీ అనే దానికి ప్యారల్గా ఒక లైన్ ఉందని చెప్పారు, దాన్ని డిఈ అని మెన్షన్ చేశారు. సో ఇఫ్ ఏడి ఈజ్ 2.3, సో ఈ డిస్టెన్స్ 2.3 అన్నారు. డిబి ఈజ్ 6.9, దెన్ ఈసీ ఈజ్ 4.5. వీ నీడ్ టు ఫైండ్ ఏఈ. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ని యూజ్ చేయాలి. సో బేసిక్ ప్రొపోర్షనల్ థియరమ్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ, బీసీ అనే లైన్ అనదర్ లైన్కి ఒక ప్యారల్ లైన్ ఉంటే, సో దాన్ని మనం డిఈగా నోట్ చేస్తున్నాం ఇక్కడ. ఇలా ఉంటూ ఏబీ అనే లైన్ని డి వద్ద, ఏసీ అనే లైన్ని ఈ వద్ద ఖండిస్తే, సో దాన్ని మనం ఫస్ట్ ఏడి డివైడెడ్ బై డిబి దట్ ఈస్ ఈక్వల్ టు ఏఈ డివైడెడ్ బై ఈసీ ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు. సో విచ్ థీరం ఇస్ దిస్? బేసిక్ ప్రొపోర్షనల్ థీరం. దీన్నే మనం థేల్స్ థీరం అని కూడా అంటారు. ఈ థీరం యూజ్ చేసి మనం ఏఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఏడి ఎంత ఇచ్చారు? 2.3. డిబి ఎంత ఇచ్చారు? 6.9. ఏఈ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈసీ ఎంత? 4.5. ఈ 4.5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే, ఇది డివిజన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే మల్టిప్లికేషన్ ఫార్మ్లోకి వస్తుంది. సో 4.5, సో దట్ ఈస్ అవర్ ఏఈ. సో జస్ట్ ఇది సింప్లిఫై చేసి మనం సరిపోతుంది. 2.3 డివైడ్ బై 6.9 ఫస్ట్ చేద్దాం. ఇక్కడ 2.3 అంటే ఎలా రాసుకోవచ్చు? 23 డివైడెడ్ బై 10గా రాసుకోవచ్చు. టైమ్స్ డినామినేట్లో మనకి ఏముంది? 6.9. ఈ 6.9ని 69 డివైడెడ్ బై 1 డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి డినామినేట్లో ఒక 0 రాసుకోవచ్చు. ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతే 23 డివైడెడ్ బై 69. సో ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనకి ఏముంది? 2 ఉంది అండ్ ఇక్కడ 6 ఉంది. సో 2 డివైడెడ్ బై 6 అంటే 2 1 2, 2 3 6. అంటే ఇది ఏ రేషియోలో ఉంది? 1:3 రేషియోలో ఉంది. ఇప్పుడు డివిజన్ ఎలా ట్రిక్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 69 ఉంది, సో 100లో కన్వర్ట్ చేసుకుంటే మనకు డివిజన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో 69కి ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది? 31 యాడ్ చేస్తే 100 అవుతుంది. సో ఇక్కడ మనం 30 యాడ్ చేస్తున్నాం, అంటే ఇది 3 రేషియోలో ఉంది. సో అప్పుడు 1 రేషియోకి ఎంత యాడ్ చేయాలి? 10 యాడ్ చేయాలి, బికాస్ ఇట్ ఈజ్ ఇన్ 1:3 రేషియో. సో 1:10 అయితే 3:30 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే 23 + 10 ఎంత అవుతుంది? 33 అవుతుంది. డివైడెడ్ బై 69 + 31 100 అవుతుంది. సో 33 డివైడెడ్ బై 100 వచ్చింది. 2.3 డివైడెడ్ బై 6.9 సాల్వ్ చేస్తే మనకు 33 డివైడెడ్ బై 100 వచ్చింది. ఈ 4.5 కూడా మనం 45 డివైడెడ్ బై 10గా రాసుకోవచ్చు, ఎందుకంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి. సో 45 డివైడెడ్ బై 10. సో ఇప్పుడు డినామినేట్లో మనకి ఎంత వచ్చింది? 1000 వచ్చింది. జస్ట్ సింపుల్గా 33 × 45 మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో 33 × 45 చేస్తే 1485 వస్తుంది. సో డినామినేట్లో 3 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్ యూస్ చేయాలి. సో దిస్ ఇస్ 1.48 అనేది మన ఆప్షన్స్ లేదు కాబట్టి, సో దీన్ని రౌండప్ చేస్తే 1.5 అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో 1.5 అనేది సి ఆప్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.